ఇచ్చినటువంటి దేవాతి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన ప్రథమ సంఘ కాపరి అయినటువంటి సీనియర్ పాస్టర్ గారు అయినటువంటి సామిలయ్య గారికి, అఫిలియేటెడ్ పాస్టర్ గారిగా ఉన్నటువంటి డేవిడ్ ప్రశాంత్ అన్న గారికి, కాటపల్లయ్య గారికి, సాల్మన్ పాస్టర్ గారికి, ఈ మెన్స్ ఫెలోషిప్ను లీడ్ చేస్తున్నటువంటి వైస్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి అబ్రాహం లింకన్ గారికి, కూడొచ్చిన మీ అందరికీ ప్రభు పేరట శుభములు తెలియజేస్తున్నాను. నేను ఖానాపూర్ బాప్టిస్ట్ చర్చి సంఘము నుంచి రావడం జరిగింది. మా సంఘమును బట్టి మా ఎగ్జిక్యూటివ్ కమిటీ తరపున కూడా మీకు శుభములు తెలియజేస్తున్నాను. ఉదయకాల సమయంలో ప్రార్థనాపూర్వకముగా మనం దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. దేవుని యొక్క వాక్యము శక్తి కలిగింది. ఆయన వాక్యము మనల్ని ప్రభావితము చేయగలుగుతుంది. దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేయుటకు ఆయన వాక్యము ద్వారా మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటాడు. పరిశుద్ధ గ్రంథంలో నుండి హెబ్రీలకు రాసినటువంటి పత్రికను నేను మీకు ధ్యానము చేయడానికి, లేకపోతే వాక్యం ధ్యానం చేయడానికి నేను ఇష్టపడుతున్నాను. నాతో కూడా రండి. మనమందరం కలిసి హెబ్రీలకు రాసినటువంటి పత్రికను ధ్యానం చేస్తూ ప్రార్థన పూర్వకంగా ముందు కొనసాగిద్దాం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక ప్రత్యేకంగా యూదుల కొరకు, లేకపోతే హెబ్రీల కొరకు రాయబడినటువంటి పుస్తకముగా మనకు కనబడుతుంది. యూదులకు ప్రత్యేకంగా రాయబడినటువంటి పుస్తకాలు మనకు మొత్తము కొత్త నిబంధనలో 4 పుస్తకాలు కనబడతాయి. ఒకటి మత్తయి సువార్త. మత్తయి సువార్తలో అది ప్రత్యేకంగా యూదుల కొరకు రాయబడింది అన్నట్టుగా మనకు కనబడుతూ ఉంటుంది. యేసు ప్రభువును పరిచయం చేయాల్సి వచ్చినప్పుడు యేసు ప్రభువును చూడడానికి వచ్చినటువంటి జ్ఞానులు అడిగినటువంటి మొట్టమొదటి క్వశ్చన్ ఏంటంటే, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడా? రెండవ పుస్తకము మొదటి పేతురు పత్రిక, మూడవ పుస్తకము రెండవ పేతురు పత్రిక, 4వ పుస్తకము హెబ్రీలకు రాసినటువంటి పత్రిక. ఈ హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో మొత్తము 13 అధ్యాయాలు ఉన్నాయి. 303 వచనాలు కలిగినటువంటి పుస్తకము. దీన్ని రాసినటువంటి గ్రంథకర్త కొద్దిమంది బర్నాబా గారు అంటారు, కొద్దిమంది అపోలో గారు అంటారు. కానీ బైబిల్లో స్పష్టంగా పైన మాత్రము అపోస్తులుడైన పౌలు గారు రాసినటువంటి హెబ్రీలకు రాసిన పత్రిక అని స్పష్టంగా అందులో రాయబడింది. కాబట్టి దాంట్లో మనకేమీ డౌట్ పడాల్సిన అవసరం లేదు. ఈ పత్రిక అంతట్లో ఈ 303 వచనాలు కలిగినటువంటి పత్రికలో బైబిల్ ఏం చెప్పడానికి ఈ గ్రంథకర్త ఇష్టపడుతున్నాడంటే, యేసు అన్నిటికంటే శ్రేష్టమైన వాడు. యేసు అన్నిటికంటే శ్రేష్టమైన వాడు. యేసు అందరికంటే గొప్పవాడు అనే విషయాన్ని చెప్పడానికి గ్రంథకర్త ఇష్టపడుతున్నాడు. మొదటి అధ్యాయాన్ని మనం గమనించగలిగితే, మొదటి అధ్యాయంలో ఏం కనబడుతుంటుందంటే, యూదులకు ఆయన ఈ పత్రిక రాస్తున్నాడు కాబట్టి వాళ్ళు ఏమంటారంటే, మాకు దేవదూతలు ఉన్నారు అని వాళ్ళు మాట్లాడతారు. మాకు దేవదూతలు ఉన్నారు అని మాట్లాడితే గ్రంథకర్త చెప్తాడు, మనకు దేవదూతలు ఉన్నారులేండి, నేనేం కాదనట్లేదు, కానీ దేవదూతల కంటే గొప్పవాడు మనకున్నాడు. ఆమేన్. ఎవరున్నారండి? దేవదూతల కంటే గొప్పవాడు మనకున్నాడు అనే విషయాన్ని చదివిస్తుంది. ఆ గొప్పవాడు ఎవరు అనేది 2వ అధ్యాయంలో సెలవిస్తుంది. ఆయన నజరేయుడైన యేసు. ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటుంటే ఎలాంటి కమ్యూనికేషన్ సందర్భాలు ఉంటాయో అది అక్కడ కనబడుతుంది. 3వ అధ్యాయంలో వాళ్ళు ఏమంటారంటే, మాకు మోసే ఉన్నాడు, మాకు మోసే ఉన్నాడు తెలుసా? ఉన్నాడులేండి, నేను కాదనట్లేదు. 3వ అధ్యాయం 2-3 వచనాలు చదివితే అక్కడ రాయబడి ఉంటుంది, మోసే దేవుని ఇల్లంతటిలో ఏమన్నా ఉంటుందా? మోసే దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడిగా ఉన్నట్టుగా మోసే కంటే 4వ వచనంలో రాయబడి ఉంటే 3వ అధ్యాయంలో మోసే కంటే గొప్పవాడు మనకున్నాడు. మొదటి అధ్యాయమేమో దేవదూతలు ఉన్నారంటే ఉన్నారులేండి, దేవదూతల కంటే గొప్పవాడు ఉన్నాడు, ఆయన నజరేయుడైన యేసు అని 2వ అధ్యాయంలో చెప్తాడు. 3వ అధ్యాయంలో మాకు మోసే ఉన్నాడు అని వాళ్ళు చెప్తే, మోసే గారు ఉన్నారు, నేను కాదనట్లేదు, మోసే కంటే కూడా గొప్పవాడు ఉన్నాడు అని మాట్లాడుతుంది. సో బైబిల్ ఈ విధంగా ప్రతి అధ్యాయము ఒక వ్యక్తిని గొప్పవాడు అని మాట్లాడితే, నెక్స్ట్ పౌలు గారు దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తే ఏమంటాడంటే, ఆయన కంటే గొప్పవాడు మనకు ఉన్నాడు. మాకు మెలికిసేదకు ఉన్నాడు, అవును ఉన్నాడు. మెలికిసేదక్ కంటే
గొప్పవాడు మనకున్నాడు. ఇలా మాకు అహరోను ఉన్నాడు, మనకు పాత నిబంధనలో వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు. ఇలా ఎవరిని చెప్పుకుంటూ వచ్చినా 11వ అధ్యాయంలో 36 విశ్వాస వీరులు మనకు కనబడతారు. ఎవరెవరు అంటే మనకు చాలామందికి ఐడియా ఉండి ఉండొచ్చు. హేబేలుతో స్టార్ట్ అయిపోతుంది. హేబేలు, హానోకు, నోవాహు, ఇంకేమైనా ఐడియా ఉందా? నోవాహు, తర్వాత అబ్రాం గారు, ఇలా 36 మంది విశ్వాస వీరుల పేర్లు కనబడుతుంటాయి. వాళ్ళందరూ ఉన్న బైబిల్ ఏమంటుందంటే వాళ్ళందరూ ఉండిండొచ్చు, వాళ్ళందరూ మనము లేకుండా సంపూర్ణులు కారు. ఆమేన్. ఎవరు లేకుండా? ఎవరు లేకుండా? ఎవరికి వాళ్ళు. మనము అంటే మీన్ నేను లేకుండా, నువ్వు లేకుండా. వాళ్ళందరూ దేవుని సన్నిధిలో మనందరి కొరకు మన ఛాయగా ఉన్నారు. వాళ్ళందరూ దేవుని సముఖంలో ఎదురు చూస్తున్నారు. 12వ అధ్యాయం మనకు తెలుసు. సో ఇంత గొప్ప విశ్వాస సమూహం మనకు ఉంది కాబట్టి మన పరుగు పందెంలో మనం ఎలా పరిగెడదామంటే ఓపికతో. ఎలా అండి? ఓపికతో పరిగెడదాం. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైనా యేసు వైపు చూస్తూ ఈ ప్రయాణంలో మనం ఓపికగా పరిగెడదాం అనేది 12వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. 13వ అధ్యాయంలో ఇంత గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉన్న మనము దేవుని యొక్క పరిచర్యలో అక్కడ ఏముంటుందంటే ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. సో మీరు ఉపకారం ధర్మము చేయడము మర్చిపోకండి, జీహోబలులు అర్పించడము మర్చిపోకండి, మీ పైన ఉన్న నాయకులకు నమ్మకంగా ఉండండి అని సెలవిస్తుంది. మొత్తము హెబ్రీ పత్రిక అయిపోయింది. మొదటి అధ్యాయం మొదలుకొని 13వ అధ్యాయం వరకు ఒక అధ్యాయంలో మాకు పలానా ఆయన ఉన్నాడు, దేవదూతల కంటే గొప్పోడు ఉన్నాడు. 3వ అధ్యాయంలో మాకు మోసే ఉన్నాడు. 4వ అధ్యాయంలో మోసే కంటే గొప్పోడు ఉన్నాడు. ఆయన 2 అంచులు గల 4వ అధ్యాయం 12 రాయబడి ఉంటా. దేవుని వాక్యము సజీవమై చెప్పారండి 2 అంచులు గల. సో 5వ అధ్యాయము మాకు మెల్కిసెదెకు వస్తాడు. ఆయన కంటే గొప్పోడు ఒక ఆయన ఉన్నాడు. ఇలా ఒక ఆయనను చూపిస్తూ తర్వాత దానికి శ్రేష్టమైన వ్యక్తిని ఒక ఆయనను పరిచయం చేస్తూ వస్తుంది హెబ్రీ పత్రిక. ఈ హెబ్రీ పత్రికలో ఈరోజు మనము ఒక ప్యాసేజ్ని ధ్యానం చేయబోతున్నాము. అందులో హెబ్రీలకు రాసిన పత్రిక చూడండి, పరిశుద్ధ గ్రంథములో నుండి బుక్ ఆఫ్ హీబ్రూస్ 10th చాప్టర్ 35 and 36, 35వ వచనము 36వ వచనము. కాబట్టి అనే పదము రాయబడిందంటే దానికి ముందు ఏదో ఉంది అని అర్థము. దేని కాబట్టి అంటే ఇంత గొప్ప పరిచర్య, ఇంత పెద్ద దేవాతి దేవుడు మోసే కంటే, అహరోను కంటే, అబ్రాహాము కంటే, మెల్కిసెదెకు కంటే, పాత నిబంధనలో ఉన్నటువంటి ఛాయా వస్తువులన్నిటికంటే అంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము. కాబట్టి దేన్ని బట్టి అంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నాము. కాబట్టి బైబిల్ ఏం చెప్తుందంటే మీ ధైర్యమును, ఎవరి ధైర్యాన్ని? నా ధైర్యమును. ఏం చేయొద్దు బ్రదర్స్, ఏం చేయొద్దు? విడిచిపెట్టకుడి. ఈ లోకములో జీవిస్తున్నటువంటి మనము, కుటుంబ బాధ్యతలు, కుటుంబ విలువలు కలిగినటువంటి మనము, మన కుటుంబాన్ని, మన పిల్లలను మనకు అప్పగించిన బాధ్యతలలో మనము ముందుకు కొనసాగుతున్నటువంటి ఈ పురుషులమైన మనము, బైబిల్ ఏం సెలవిస్తుందంటే ప్రతి ముందడుగు ఏదైతే ఉంటుందో, ముందుకెళ్తున్న ప్రతి అడుగు మనకు ఒక పోరాటముగానే ఉంటుంది. కుటుంబాల విషయాలు కావచ్చు, ఉద్యోగ విషయాలలో కావచ్చు, మన బ్రతుకు తెరువు కొరకు మనం చేస్తున్నటువంటి ప్రతి ప్రయత్నము మనకు ఒక పోరాటమే. అయితే వాటన్నిటికంటే భయంకరమైన పోరాటము ఆధ్యాత్మిక పోరాటము. ఈ ఆధ్యాత్మిక పోరాటము మనం పోరాడున్నది శరీరులతో కాదు,
ఎఫెసీ పత్రిక మనకు తెలుసు 6వ అధ్యాయము 10వ వచనంలో నుంచి రాయబడి ఉంటుంది, మనం పోరాడేది శరీరులతో కాదు, అంధకార సంబంధులకు లోకనాథులతో మనం పోరాడుతున్నాము. మన పోరాటము వాక్యం సెలవిస్తుంది, శరీరమునకును ఆత్మకును నిత్యము ఏమున్నాయంటే పోరాటం. శరీరం చెప్తుంది, ఏం మెన్స్ ఫెలోషిప్కి వెళ్దాంలే, ఇంట్లో కూర్చోండి అనేసి. దేవుని ఆత్మ చెప్తుంటుంది, అరే 8 బజేకి ఆయన 8 గంటలకు మనకు మెన్స్ ఫెలోషిప్ ఉంటుంది, ఖచ్చితంగా తొందరగా వెళ్ళిపోవాలి అని ప్రేరేపిస్తుంటుంది. దేవుని ఆత్మ గలతీ రాసిన పత్రిక 5:10 రాయబడి ఉంటుంది, శరీరము ఆత్మకును ఆత్మకు శరీరమును విరోధంగా అపేక్షించుచున్నవి. ఈ పోరాటములో మనమందరం ఏమి కలిగి ఉండాలని వాక్యం సెలవిస్తుందంటే, కాబట్టి 35వ వచనమునైనా మీ ధైర్యమును ఏం చేయొద్దు, విడిచిపెట్టద్దు. దేన్ని? మన ధైర్యము ఏదైతే మనము కలిగి ఉన్నామో, మనం ఈ లోకంలో ధైర్యంగా జీవించాలి అంటే బైబిల్ సెలవిస్తుంది. సామెతల గ్రంథం మనము 28వ అధ్యాయము 29వ అధ్యాయం మనం గమనిస్తే, దుష్టుడు ఎవడు తరమకుండానే పారిపోతాడు, నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉంటారు. ఎవరు ధైర్యంగా ఉండగలుగుతారంటే, ఎవరైతే నీతిమంతులై ఉంటారో, యేసుక్రీస్తు రక్తములో ఎవరైతే కడగబడి ప్రతి దినము ఆయన వైపు చూస్తూ ఆయన మీద ఆనుకున్న వాళ్ళు ధైర్యము కలిగి ముందుకు వెళ్తుంటారు. కాబట్టి మీ ధైర్యాన్ని విడిచిపెట్టాకండి. దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగునని వాక్యము సెలవిస్తుంది. ఈరోజు ధైర్యమును ప్రదర్శించినటువంటి ఒక వ్యక్తిని నేను మీకు గుర్తు చేస్తాను. ఆయన పేరు నికోదేము అనగానే మనందరికీ బాగా గుర్తుకొచ్చేటువంటి సందర్భం ఏంటంటే, నికోదేము యేసు ప్రభును గూర్చినటువంటి విషయాలలో 3 times పార్టిసిపేట్ చేశాడు. 3 సార్లు ఆయన యేసుకు సంబంధించినటువంటి విషయాల్లో ఇన్వాల్వ్ అయ్యాడు. 3 times. మనకు ఆల్మోస్ట్ 1 time తెలిసి ఉంటుంది, ఒకసారి తెలిసి ఉంటుంది. ఆ ఒకసారి ఏది? ఒకసారి ఏదంటే యోహాను సువార్త 3వ అధ్యాయంలో రాత్రి వేళ యూదులకు అధికారి అయినటువంటి నికోదేము యేసు దగ్గరికి వచ్చాడు. బోధకుడా, నువ్వు మంచి బోధకుడు అని నేను ఎరుగుదును. ఈయన ఏం చెప్పాలని ఇష్టపడుతున్నా అంటే, నేను కూడా బోధకుడినే, నువ్వు కూడా బోధకుడవే. ఆయన యేసు ప్రభుతో ఏదో ప్రజలు నీ దగ్గర ఆకర్షించబడి నీ దగ్గరికి గుంపులుగా వస్తున్నారు, నేను కూడా అదే అధికారంలో ఉన్నాను, పెద్దగా నేను ఆకర్షించలేనటువంటి పరిస్థితిలో ఉన్నాను, ఏదో ఆయన దగ్గర ఏదో తెలుసుకుందాం అనేసి వస్తే యేసు ప్రభు దాన్ని ఏం ఎంటర్టైన్ చేయలేదు. వెంటనే నువ్వు పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే నువ్వేం చేయాలంటే, నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితే తప్ప నువ్వు పరలోక రాజ్యములో. ఆయన మాట్లాడుతున్న టాపిక్ వేరు, యేసు ప్రభు చెప్పాలనుకున్న సందర్భము వేరు. యేసు ప్రభు టయాన్ని వేస్ట్ చేయదలుచుకోలేదు. నువ్వు అధికారి అయి ఉండొచ్చు బ్రదర్, నువ్వు మంచి బోధకుడు అయి ఉండొచ్చు, మంచిది. కానీ నువ్వు కానీ పరలోక రాజ్యములు అడుగు పెట్టాలంటే నువ్వు ఖచ్చితంగా ఏం చేయబడి ఉండాలి? నూతనముగా జన్మించి ఉండాలి. మొదటి సందర్భము, ఎప్పుడైతే యేసుతోటి తనకు ఆ కన్వర్జేషన్ జరగడం ప్రారంభించిందో, యేసుతో మాట్లాడడం ప్రారంభించిందో, ఆయన యూదులకు అధికారిగా ఉన్నాడు. చాలామంది ఆయన చెప్తే వినగలిగేటువంటి
ఒక ఆఫీసర్గా తాను చలామణి అవ్వగలుగుతున్నాడు. కానీ యేసుతో ఎప్పుడైతే మాట్లాడడం ప్రారంభించాడో లోపట తెలవకుండా ఎక్కడో ఆయన చెప్పిన మాటలు పని చేయడము ప్రారంభించాయి. రెండవసారి యేసు ప్రభుతో తనకు జరిగినటువంటి కన్వర్జేషన్ మీకు నేను గుర్తు చేస్తాను. ఆయన యేసుని గురించి ఆయన కలిసినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తాను. చూడండి, యోహాను సువార్త, బుక్ ఆఫ్ జాన్, 7th చాప్టర్ వర్సెస్ 44, 44వ వచనంలో ఈ విధంగా రాయబడింది. వారిలో కొందరు ఆయనను పట్టుకొనదలిచిరి గాని ఎవడునూ ఆయనను పట్టుకొనలేకపోయినారు. అయితే వాళ్ళందరూ ఎందుకు నువ్వు యేసును తీసుకురాలేకపోయినావు అనే విషయాన్ని వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు అక్కడ రాయబడినటువంటి విషయము, ఒక వ్యక్తి నిలబడ్డాడు. ఆయన పేరు నికోదేము అక్కడ మాట్లాడుతున్నటువంటి మాట ఏమైనా ఉంది అయ్యా అంటే, ఆయన యేసుక్రీస్తు పక్షాన నిలబడి మాట్లాడడం ప్రారంభించాడు. వాక్యంలో మీకు నేను గుర్తు చేస్తాను ఆ వచనాన్ని. యేసుక్రీస్తు పక్షాన మాట్లాడడం ప్రారంభించాడు. 48వ వచనమున ఆయన, అధికారుల్లో కానీ పరిచయలో కానీ ఎవరునూ ఆయన నమ్మరా? ధర్మశాస్త్రము తెలియని ఈ ప్రజలపైన శాపం ఉందని సైనికులతో అన్నారు. అంతకు ముందు 50వ వచనము, యేసు దగ్గరికి వచ్చిన నికోదేము అనే పరిసయ్యుడు ఇక్కడ యేసుకు ఫేవర్గా మాట్లాడడం ప్రారంభించాడు. ఒక వ్యక్తి చెప్పే మాట వినకుండా, అతడు ఏం చేశాడో తెలుసుకోకుండా మన ధర్మశాస్త్రము అతనికి తీర్పు తీరుస్తుందా అన్నాడు. ఒకప్పుడు యేసును వ్యతిరేకించే గుంపులో ఉన్న వ్యక్తి అయినా ఇప్పుడు అదే యేసుని వ్యతిరేకించేటువంటి ప్రజల మధ్యలో ఈయన నిలబడి యేసుకు ఫేవర్గా మాట్లాడడం ప్రారంభించాడు. దేవుని ప్రేమ మనలను బలవంతము చేసినప్పుడు, తండ్రి మనలను ఆకర్షించినప్పుడు మనము దేవుని పక్షాన, దేవుని సేవకుల పక్షాన మనం నిలబడడానికి ఆసక్తి చూపుతాము. ఎప్పుడయ్యా అంటే దేవుని యొక్క వాక్యము మనల్ని ప్రభావితము చేయగలిగినప్పుడు. నవడేస్ మనం అబ్జర్వ్ చేస్తే చాలామంది దేవుని పక్షాన కానీ సేవకుల పక్షాన కానీ నిలబడకుండా లోకపరమైనటువంటి ఆరాటాలు పోరాటాల మధ్యలో ఎవరికి వారు తామేంటో చూయించుకోవాలన్న ప్రయత్నాలు చేస్తున్నారే కానీ ఇది ప్రభు చిత్తము కాదా, నేను నా దేవుని పక్షాన ఉన్నానా, నా సేవకుని పక్షాన నేను నిలబడుతున్నాను అనే విషయాన్ని మర్చిపోయారు. ఒకప్పుడు వ్యతిరేకి, కానీ కొన్ని వందల మంది ఆయనను వ్యతిరేకిస్తున్నప్పుడు నికోదేము ఒక్కడు ముందుకొచ్చాడు. ఎందుకయ్యా ఆయన మీద మీకు అంత కోపము? ఎందుకయ్యా ఆయన అంటే మీకంత ద్వేషము? ఆయన ఏమి వ్యతిరేకంగా మాట్లాడాడు? ప్రేమనే ప్రకటిస్తూ వచ్చాడు కదా. మీరెందుకు ఆయనను వ్యతిరేకంగా చూడడం ప్రారంభించాడు? అప్పుడు ఆ మాట అన్నప్పుడు అయ్యా అక్కడ ఉన్నటువంటి ప్రజలు అన్నటువంటి ఒక వచనం ఏంటో తెలుసా? నువ్వు కూడా 52 వచనం బ్రదర్, నువ్వు కూడా గలిలేయుడవేనా అంటే నువ్వు కూడా ఏమి యేసు ప్రభుతోటి కలిసిపోయినావా? ఒకప్పుడు యేసు అంటే కలిసేటోడు కాదు, ఒకప్పుడు యేసుతో సంబంధం లేదు, ఒకప్పుడు నేను బోధకునే నువ్వు కూడా బోధకుడివే, తెలుసుకుందాం అనేసి ఏదో వచ్చాడు. కానీ ఇప్పుడు యేసుకు ఫేవర్గా మారిపోయాడు. యేసు పక్షాన నిలబడి మాట్లాడడం ప్రారంభించాడు. ఆ దేవాతి దేవుని పక్షాన నిలబడి ప్రజలు అంటున్నారు, మనదాకున్న వ్యక్తిలాగా లేవే ఇప్పుడు నువ్వు. యేసుకు ఫేవర్గా ఒకవేళ నిలబడితే అయ్యా లెక్క ప్రకారం అక్కడ ఏంటంటే ఆయన పోస్ట్ పోతుంది. ఎందుకంటే ఈజ్ ఆఫీసర్, యూదులకు అధికారిగా ఉన్నాడు. పోస్ట్ పోయినా పర్వాలేదు, నాకు నష్టము జరిగినా పర్వాలేదు. యేసుని అక్కడ మనం చదివాము 40 వచనము 45 వచనంలో మధ్యలో రాళ్లతోటి కొట్టడానికి, ఆయనను చంపడానికి వెతుకుతున్న టైంలో ఈయనకి యేసు పక్షాన నిలబడ్డాడు. లెక్క ప్రకారం యేసుకు ఫేవర్గా నిలబడితే
యేసుకు పడాల్సినటువంటి దెబ్బలు ఈయనకు కూడా మేబీ పడతాయన్న తెలిసి కూడా ఈయన యేసు పక్షాన నిలబడ్డాడు. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టాకండి. నికోదేము 3 విజిట్లు జరిగాయి. మొదటి విజిట్లో నైట్ టైం వచ్చాడు. యేసుతోటి ఏదో తనేంటో చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దామన్నటువంటి విధానంలో ఉన్నప్పుడు యేసు చెప్పాడు, బ్రదర్ అంతా ఓకే, కానీ నువ్వు రక్షించబడ్డావా, నువ్వు పరలోకానికి వెళ్తావా? యేసు ప్రభు తన పరిచర్య ప్రారంభంలో ఆయన ఆఫ్టర్ బాప్టిజం తర్వాత 3 రకాలుగా శోధించబడ్డాడు. మనందరికీ బాగా తెలుసు. ఆ శోధించబడుతున్నటువంటి సందర్భంలో ఆయన దేని ద్వారా ఎదుర్కొన్నాడంటే, ప్రతి విషయంలో మొదటి మాట అపవాదమైనటువంటి మాట, నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను ఏం చేసుకోండి, ఇడ్లీలు వేసుకోండి, అదా ఈ రాళ్లను రొట్టెలు చేసుకోండి. యేసు ప్రభువు చెప్పినటువంటి మాట ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 3వ వచనం ప్రకారము, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు దేవుని నోట నుండి వచ్చు. సో ప్రతిదీ వాక్యము ద్వారా. అక్కడ రాబడినటువంటి ఒక పదం ఈ విధంగా ఉంటుంది. 4వ అధ్యాయం మత్తయి సువార్త 4వ అధ్యాయం 10-11 వచనములలో, ఆఫ్టర్ స్ట్రగుల్ తర్వాత, ఆఫ్టర్ టెంప్టేషన్ తర్వాత దేవదూతలు వచ్చారు ఆయన దగ్గరికి. వాళ్ళు వచ్చినట్టు వచ్చి వాళ్ళు ఇప్పుడు ఏమడుతున్నారంటే, దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేయసాగిరి. ఏం చేయసాగిరి? పరిచర్య. ఎప్పుడు? శోధన అయిపోయిన తర్వాత. ఈరోజు బైబిల్ ఏం చెప్తుందంటే, శోధన తప్పించుకోవాలని ప్రార్థన చేయొద్దు, శోధన సహించువాడు ధన్యుడు. శోధనలో బయటపడుటకు దేవుడు కృప చూపడానికి సమర్థుడు. దేని ద్వారా అంటే, కేవలము దేవుని యొక్క వాక్యము ద్వారా. యేసు ప్రభు ఆఫ్టర్ టెంప్టేషన్ తర్వాత దేవదూతలు వచ్చి హౌ షుడ్ ఐ హెల్ప్ యూ అనేసి అడుగుతున్నారు. ఇప్పుడు ఆయన అన్నాడు, అవసరం లేదు, ఆయనే జయించేశాడు. ఆయన నోట నుండి వచ్చినటువంటి మొట్టమొదటి మాట, శోధన తర్వాత పరలోక రాజ్యము సమీపించినది, అంతటా అయ్యా మరి ఏం చేయండి, మారు మనసు పొందండి అని ప్రకటింప మొదలుపెట్టాను. వాక్యంలో సెలవిస్తున్నటువంటి మాట. నికోదేము ఆ పరలోకానికి వెళ్ళాలి అనేటువంటి ఒక తపన కలిగినటువంటి వ్యక్తిగా, ఒకవేళ మై డియర్ బ్రదర్స్, ఒకవేళ మనం కానీ పరలోకానికి పోము అని తెలిసినప్పుడు మనం చేసే ఈ ఆరాటం అంతా ఏం లాభం లేదు. ఈరోజు మనం ఏదైతే చేస్తున్నామో, ఈ ఉపవాసాలు కావచ్చు, ఈ భక్తి కావచ్చు, ఈ క్రియలు కావచ్చు, ఈ ఆరాధనలు కావచ్చు, ఇవన్నీ రేపొద్దున ఆయన ఉండు స్థలములో నువ్వు నేను కూడా ఉండాలా అనడానికి ఈ భక్తి. ఈ భక్తిలో మనం ఏమాత్రం కాంప్రమైజ్ కావద్దు, భక్తిలో కాంప్రమైజ్ కావద్దు. యేసు పక్షాన నిలబడాల్సి వచ్చినప్పుడు నికోదేమో, అయ్యో నాకేం సంబంధం అండి, ఏదన్నా ఓకే నేను ఒక్కరిని ఉన్నప్పుడు మాత్రమే ఆయనకు ఫేవర్గా మాట్లాడతాను, సమాజంలో సంఘములో ఉన్నప్పుడు ఆయన పక్షాన నేను నిలబడను అనేటువంటి వైఖరి కాదు. ఆఫీసర్లందరూ, అక్కడున్న పరిచయులందరూ, ఏందయ్యా ప్లేట్ ఫిరాయించినావు, మొన్నటిదాకున్న నికోదేము నువ్వేనా? అయ్యా నికోదేము ఎవరి పక్షాన మాట్లాడడం ప్రారంభించాడు? యేసు పక్షాన. నువ్వు కూడా గలిలయుడవేనా అని అడగడం ప్రారంభించారు. 3వ సందర్భం నేను చెప్తాను. నికోదేము యేసు ప్రభుతో తనకున్నటువంటి ఒక 3వ సంబంధం. మొదటిది రాత్రి వచ్చాడు, రెండవది ఇక్కడ మధ్యాహ్నం వచ్చాడు. 3వ విషయాన్ని మీకు నేను చెప్పి ముగిస్తాను నికోదేము గురించి. అప్పటికి యేసు ఆ రాత్రి మరణించాడు. యేసు రోమా సైనికుల ద్వారా ఆయన శిక్ష వేధించబడి యేసు ప్రభు మరణించాడు. యేసు యొక్క దేహము శిలువ పైన ఇంకా వేలాడుతూనే ఉంది. ఎవరు డేర్ చేయలేకపోతున్నారు యేసు పక్షాన నిలబడి ఆ దేహము నాకు కావాలి అని.
లేకపోతే ఫర్దర్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఆ భూస్థాపిత ప్రోగ్రామ్ నేను చేయాలని ఎవరు ముందుకు రాలేనటువంటి పరిస్థితి. ఆ టైంలో మనందరికీ బాగా తెలుసు, ఒక వ్యక్తి పేరు తెలిసి ఉంటుంది ఆల్రెడీ. ఎవరు వచ్చారు ఆ టైంలో? ఎవరో వచ్చిండొచ్చు అంటారా? థ్యాంక్ యూ బ్రదర్. అరిమతయ్య యోసేపు గారు వచ్చారు. యేసు దేహమును తనకిమ్మని అడిగాడు. ఆ టైంలో ఇంకొక ఆయన గురించి నేను గుర్తు చేస్తాను, చూడండి. యోహాను సువార్త 19వ అధ్యాయము 38-39 వచనాలు. 39 వచనం మనకు సరిపోతుంది. మొదట రాత్రి వేళ ఆయన వద్దకు వచ్చిన, మొదట ఎప్పుడు? యోహాను సువార్త 3వ అధ్యాయములో నైట్ టైం వచ్చాడు కదా నికోదేము, ఫస్ట్ టైము. మొదట రాత్రి వేళ ఆయన వద్దకు వచ్చిన నికోదేము కూడా బోలముతో కలిపిన అగరు రమారమి 150 షేర్లు తెచ్చెను. యేసు ప్రభు తను వచ్చినటువంటి పని ముగించుకొని ఆయన ఇదవుతున్నప్పుడు ఆయన యొక్క పనిలో, దేవుని యొక్క చిత్తములో భాగంగా నికోదేము కూడా ఆ రోజు యేసు యొక్క దేహమును సమాధి చేయడానికి వచ్చాడు. లెక్క ప్రకారము అయ్యా ఇప్పుడు యేసు దగ్గరికి వస్తే ఇంతకు ముందన్న 10 మందిలో ఆయనకు ఫేవర్గా మాట్లాడిండు, ఇప్పుడు డైరెక్ట్గా ఆయన బాడీ దగ్గర ఉన్నాడు. లెక్క ప్రకారం ఏమైతే తెలుసా? ఆయన పోస్ట్ పోతుంది, ఆయనకున్నటువంటి నౌకరీ తొలగిపోతుంది, ఆయన హోదా వెళ్ళిపోతుంది, ఆయన ప్రాణానికే అక్కడ ప్రమాదం ఉంది. యేసుకు తెలియకుండానే ఆయన శిష్యుడైపోయాడు, యేసుకు ఫేవర్గా మారిపోయాడు. యేసు పక్షాన నిలబడినటువంటి ఒక వ్యక్తిగా నికోదేము కనబడుతున్నాడు. నికోదేము మనకు ఆ రాత్రి వచ్చి అదొక్కటే మనకు చాలా మటుకు పరిచయం ఉండొచ్చు, కానీ ఈ 2-3 విషయాలు యేసు పక్షాన మాట్లాడడం ప్రారంభించాడు. అంత మాత్రమే కాదు, యేసు కొరకు ఏదైనా వదులుకోవడానికి, ఏదైనా చేయడానికి ముందుకొచ్చాడు. ఈరోజు దేవుని యొక్క పరిచర్యలో మనమందరము భాగం కావాలన్నది ప్రభు చిత్తం. ఆయన కొరకు మనం ఏదైనా చేయాల్సి వచ్చినప్పుడు, మనం ఆయన పక్షాన నిలబడాల్సి వచ్చినప్పుడు, మనం ఏదో ఆలోచించి వెనక్కిపోవద్దు. నికోదేములాగా ఆయన పక్షాన్ని నిలబడగలగాలి. నికోదేములాగా ఆయన యొక్క పరిచర్య పూర్తి చేయడానికి మన వంతు సహకారాన్ని ఖచ్చితంగా మనము అందించాలి. అక్కడ ఎంతో విలువైనటువంటి ఆ అత్తరును ఆయన తీసుకొచ్చినట్టుగా అక్కడ కనబడుతుంది. వాక్యం సెలవిస్తుంది, ధైర్యాన్ని విడిచిపెట్టాకండి ప్రభు కొరకు. మనము వేరే విషయాల్లో ధైర్యం చూపిస్తాము. ఒక వ్యక్తి ఓ జబ్బలు ధరుచుకుంటున్నాడు, ఎగిరి పడుతున్నాడు. ఒక ఆయన అక్కడ ఉన్నాడు, భరించలేకపోతున్నాడు, ఆయన చేసే పనిని తట్టుకోలేకపోతున్నాడు. జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించుటకు సున్నతి లేని ఈ ఫిలిష్తీయుడు, ఎవరండి ఆ పదం అనేది? మన దావీదన్న గారు. దావీదు గారు ముందుకొచ్చి లెక్క ప్రకారం ఆ పని సౌలు గారు చేయాలి. లెక్క ప్రకారము ఆ రాజ్యములో, ఆ మిలిటరీలో ఉన్నటువంటి దావీదు అన్నలు చేయాలి. కానీ అందరూ బ్యాక్ వెళ్ళిపోయినప్పుడు ఒక వ్యక్తి నిలబడ్డాడు దేవుని పక్షాన రోషము కలిగి. 1 సమూయేలు 17:26 పదం ఉంటుంది, జీవము గల దేవుని సైన్యాన్ని తిరస్కరించుటకు సున్నతి లేని ఫిలిష్తీయుడు ఏ పాటి వాడని ముందుకు వచ్చాడు. ప్రభు కొరకు ధైర్యము చూపాల్సి వచ్చినప్పుడు తను వెనక్కి వెళ్ళిపోలేదు. దేవుని పక్షాన్ని నిలబడాల్సి వచ్చినప్పుడు తనకు వెనక్కి వెళ్ళిపోలేదు. అక్కడ గొల్యాతు ఈయనను చూసినప్పుడు, కట్టె తీసుకొని వస్తున్నావు, నేనేమన్నా కుక్కను అనుకున్నావా? వెటకారంగా మాట్లాడుతుంటే ఆయన ఒక పదం అన్నాడు, ఈరోజు నా దేవుడు ఈటె చేతనో కట్టె చేతనో రక్షించువాడు కాదు, కానీ యుద్ధము యెహోవాదే డిక్లేర్ చేశాడు ఆయన నామములో. అయ్యా అంత ధైర్యము ఎక్కడి నుండి వచ్చిందంటారు?
దేవుని వాక్యమును ఎవరైతే కలిగి జీవిస్తారో, బైబిల్ సెలవిస్తుంది దానియేలు 11:32 తమ దేవుణ్ణి ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. తమ దేవుణ్ణి, హూ దే నో గాడ్ స్ట్రెంగ్త్. ఎవరికైతే దేవుని యొక్క బలము తెలుస్తుందో వారు ఆయన పక్షాన్ని నిలబడగలుగుతారు. ఈరోజు నువ్వు ఆరాధించే దేవుని యొక్క సామర్థ్యం ఏంటో మీకు తెలుసా? మనం ఆరాధించేటువంటి దేవుడు సైన్యములకు అధిపతి అయినటువంటి దేవుడు. ప్రతి పరిస్థితిని మార్చివేయగలిగినటువంటి వాడు. చేయగలిగినంత ఒకటే, ప్రభు సన్నిధిలో మనము ధైర్యాన్ని విడిచిపెట్టద్దు. మనం చేసే ప్రార్థన ఖచ్చితంగా జవాబులు వస్తాయి. ప్రభు కొరకు మనం చేసే ప్రతిదీ ఖచ్చితంగా దేవుని లెక్కలో అది లెక్కించబడుతుంది. మనము ఆయన కొరకు నిలబడి ముందుకు వెళ్ళిపోతూనే ఉండాలి. మన కుటుంబాన్ని ప్రభు కొరకు నడపాలి. మనకు దేవుడు అనుగ్రహించిన ప్రతి వనరులను ప్రభు కొరకు వినియోగించాలి. మన జీవితము దేవునికి మహిమకరంగా సాగిపోవాలి. అలా జీవించగలిగినటువంటి దినాన ఆ వాక్యాన్ని మరొకసారి చదివి మనం ముగించేద్దాం. హెబ్రీయుల రాసిన పత్రిక 10వ అధ్యాయం బుక్ ఆఫ్ హీబ్రూస్ 10th చాప్టర్ 35వ వచనం. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా ఖచ్చితంగా ఏమొస్తుందంట బ్రదర్? ఈరోజు మనం అందరము గొప్ప బహుమానం పొందుకోబోతున్నాం. ఆమేన్. ఎప్పుడంటే దేవుని కొరకు మనము నిలబడ్డప్పుడు. నాకేం సంబంధం, ఇందులో నా పాత్ర ఏంటి? మనము మంచి విషయాల్లోనే, లేకపోతే ఏదైనా ఫేవర్ పొందుకోవడానికి మాత్రం నేను ఉన్నాను, ఏదైనా నిలబడాల్సి వచ్చినప్పుడు నాకు సంబంధం లేదని వెళ్ళిపోతే రేపొద్దున దేవుడిచ్చే గొప్ప బహుమానాలు మనము పొందుకోలేము. మీ ధైర్యాన్ని విడిచిపెట్టాకండి. మనకు తెలుసు బైబిల్లో ఎందరో దేవుని పక్షాన్ని నిలబడ్డారు. షద్రక్, మేషక్, అబేద్నెగోలు. వారు ధైర్యాన్ని చూపాల్సి వచ్చినప్పుడు ఏ రాజు దగ్గర అయితే పని చేస్తున్నారో ఆ రాజుని ఇప్పుడు పేరు పెట్టి మాట్లాడుతున్నారు. నెబుకద్నెజర్, దానియేలు 3:16 దీని గురించి అసలు నీకు జవాబు ఇవ్వాల్సిన అవసరం కూడా మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న ఈ అగ్నిగుండములో నుండి మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు. ఇఫ్ ఇన్ కేస్ మాకు ఫేవర్ రాకపోయినా, ఆయన రక్షించకపోయినా, మేము మాత్రము ఆయన ఆజ్ఞలకు వ్యతిరేకంగా ఏనుడు వచ్చిందంటారు బ్రదర్ ఇంత ధైర్యము? దేవుణ్ణి కలిగి ఉండడాన్ని బట్టి. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం వాక్యం సెలవిస్తుంది, దేవుని ప్రేమలో భయం ఉండదు. ప్రభు పక్షాన మనం నిలబడగలగాలి. మీ ధైర్యాన్ని విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప 36వ వచనం నాయన, మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకేం అవసరము? కొంచెం ఓపిక. అవి ఏం కావాలి? ఓరిమి, ఓపిక. కొంచెము ఓపిక కావాలి. ఇక్కడ బేర్ చేద్దాం, నిలబడదాం ప్రభు సన్నిధిలో. పారిపోవడం ప్రభు చిత్తం కాదు, వెనక్కి వెళ్ళడం ప్రభు చిత్తం కాదు. ఊరకని నిలబడి దేవుని సన్నిధిలో మనము చూడాలి. ఖచ్చితంగా ఆయన తగిన సమయాన కార్యము చేస్తాడు. మొదటిది ధైర్యాన్ని చూయించాలి. నికోదేము చూయించాడు. తన పోస్టు పోతుందన్న భయపడలేడు. అయ్యా తన ప్రాణాలు పోతాయన్న నికోదేము భయపడలేడు. ఏ దేవుని గురించి అయితే తెలుసుకున్నాడో చివరి వరకు ఆయన దేవుని కొరకు జీవించగలిగాడు. ఈరోజు మన భక్తి జీవితంలో ఏ దేవుని అయితే కలిగి ఉన్నామో ఆ దేవుని కొరకు రోషము కలిగి ఆయన పక్షాన్ని నువ్వు మాట్లాడాల్సిన సందర్భం వచ్చినప్పుడు నువ్వు నిలబడగలగాలి. ఆయన పక్షాన ఆయన కోసం ఏదైనా చేయాల్సి వచ్చినప్పుడు నికోదేము నిలబడ్డాడు. ఈరోజు అందుకే నికోదేము గురించి 3 సందర్భాల్లో బైబిల్ రాయబడి ఉంది. రెండవ విషయము, ఎవరైతే ధైర్యాన్ని వ్యక్తపరుస్తారో, దావీదు వ్యక్తపరిచాడు, షద్రక్, మేషకులు ధైర్యాన్ని వ్యక్తపరిచారు. తద్వారా దేవుని సన్నిధిలో గొప్ప కార్యాలు పొందుకున్నారు వారు.
మనం కూడా గొప్ప బహుమానం పొందుకోబోతున్నాం. చేయాల్సిందంతా ప్రభు సన్నిధిలో నిరీక్షణ కలిగి ఆయన వైపు చూస్తూ తగిన సమయమున ఆయన మనల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతుల క్రింద దీన మనస్సు కలిగి ఎదురు చూడాలి. చివరిగా 39వ వచనము, అయితే మనము నశించుటకు వెనుక తీయువారము కాము గాని, హెబ్రీ 10:39వ వచనము, ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసము కలిగిన వారమై ఉన్నాము. ఎంతవరకు పరిశుద్ధంగా ఉండాలి పాస్టర్ గారు? ఎంతకాలం దేవుని కొరకు నిలబడాలంటే బైబిల్ సెలవిస్తుంది, ఆయన వచ్చేంత వరకు, లేక మనమే ఈ భూమిని విడిచి వెళ్ళేంత వరకు. మన భక్తిలో, మన ప్రార్థన జీవితంలో, దేవుని మీద ఆనుకునేటువంటి విషయాలలో, దేవుని కొరకు నువ్వేంటో రుజువు చేయాల్సినటువంటి సమయంలో వెనకాడక మన ఆత్మను, అక్కడ రాయబడి ఉంటుంది, వెనుక తీసే వారము మనము కాము. మనం వెనక్కి పోయేటోళ్ళం కాదు, ప్రభు కొరకు రోషం కలిగి ముందుకెళ్ళేటోళ్ళం. అలాంటి ప్రభు కొరకు మనం నిలబడి ఆయన కొరకు గొప్ప కార్యాలు చేయగలిగినట్లుగా, నికోదేములాగా, దావీదులాగా, షద్రక్ మేషక్ అబేద్నెగోలాగా, దానియేలులాగా, బైబిల్ ఎందరో దేవుని కొరకు వారు ధైర్యాన్ని వ్యక్తపరిచారు. తద్వారా వారందరూ గొప్ప బహుమానం పొందుకున్నారు. ఈ విశ్వాస జీవితంలో కొనసాగుతున్న మనము కూడా ప్రభు కొరకు నిలబడదాం. కార్య ఆరంభము కంటే ప్రసంగి 7:8 రాయబడి ఉంటుంది, కార్య అంతమే మేలు. ఒకప్పుడు నువ్వు ఎలాంటి ప్రార్థన జీవిస్తున్నావు, ఇట్స్ నాట్ ఏ మ్యాటర్. ఇప్పుడు నువ్వేం కలిగి ఉన్నావు? దేవునితో ఇప్పుడు ఎలాంటి సావాసాన్ని మనం కలిగి ఉన్నాం? ఇప్పుడు ఎంతగా ప్రార్థనలో గడుపుతున్నాం? ఇప్పుడు ఎంతగా మన కుటుంబాన్ని ప్రభు వైపు ఆకర్షించగలుగుతున్నాం? అయ్యా నేను చెప్తాను, మీ ఇంటికి నువ్వే ఒక పాస్టర్ లాంటివి. మీ ఇంట్లో నువ్వే ఒక యాజకుడిగా నిలబడాలి. మీ ఇంటిని నువ్వు దేవుని కొరకు కట్టుకోగలగాలి. యెహోషువ ప్రార్థించినట్లుగా, నేనును నా ఇంటి వారును యెహోవానే, నీ కుటుంబం అలా డిక్లేర్ చేయగలగాలి. దీని అంతటికి కావాల్సింది కొంచెం ధైర్యము చూపించండి, కొంచెం ఓపిక కలిగి ముందుకెళ్ళండి. ఖచ్చితంగా గొప్ప బహుమానము పొందుకుంటాం. అలాంటి కృప కూడినటువంటి మనందరికీ ఆ దేవాతి దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. ఒక మాట ప్రార్థన చేసుకుందాం. తలలుంచండి. మహాగణుడానికి వందనాలు, రాజులకు రాజా, ప్రభులకు ప్రభువా, మీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాం. మీరు నమ్మదగినటువంటి దేవుడవు తండ్రి. అనేక పర్యాయాలు మేము నమ్మకస్తులుగా ఉండకపోయినప్పటికీ మీరైతే మీ మంచితనమును చూయించుటలో వెనకాడలేదయ్యా, నీకు వందనాలు. ఈ విశ్వాస యాత్రలో కొనసాగుతున్నటువంటి మేమందరము మీ సన్నిధానములు ఎదుగు తండ్రి, మిమ్మల్ని బట్టి, మిమ్మల్ని కలిగి ధైర్యముగా కొనసాగడానికి కృప చూపించండి. మీ కొరకు నిలబడాల్సి వచ్చినప్పుడు మీ పక్షాన మేము ప్రభా, ఇదిగో తండ్రి, నేను కూడా నా దేవుని పక్షాన నిలబడ్డాను, నేను కూడా నా యాజకుల పక్షాన, ఇదిగో నా సంఘం పక్షాన నిలబడ్డాను అనేటువంటి ఒక సాక్ష్యము మా కుటుంబాల నుంచి రావడానికి కృప చూపించండి. మీ చేత గొప్ప బహుమానాలు, మీ చిత్తము నెరవేర్చి మీ కొరకు సాగుటకు మా అందరికీ కృప చూపమని, విన్న వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేసి మా ద్వారా మీరే సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావాలు మీరు పొందుకోమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.